చాలా బాగుంది జలాల్. ఒక నిజమైన సమర్థుడైన షెహన్షా లాగా ప్రసంగించారు మీరు. ఇది చాలా అవసరం పెద్దమ్మ. ఎల్లప్పుడూ గుర్రాల పగ్గాలు గట్టిగా పట్టుకోవాలి, లేదంటే అది అదుపు తప్పి వాటి మీద ఎవరూ సవారీ చేయలేకపోతారు. పెద్దమ్మ, ఇవాళ పొద్దున్నే మేము రహీంతో గాలిపటం ఎగరేస్తుండగా మాకు ఆలోచన తట్టింది. గాలిపటం ఎగరేస్తున్నప్పుడు దృష్టెప్పుడు దాని దారం మీదే ఉండాలి. దృష్టి మళ్ళిందంటే ఎవరు దాన్ని ఎప్పుడు కోసుకుపోతారో గుర్తించడం సాధ్యం కాదు. గాలిపటం చక్కగా ఎగురుతున్నంతసేపు దాన్ని మెచ్చుకుంటారు, ఆహా ఓహో అంటూ దాన్ని పొగుడుతూ ఉంటారు. అయితే ఆ గాలిపటం తెగిపోయినప్పుడు ఎలాగో అలాగే పాలకుడు ఓడిపోతే నలుగురు అతన్ని చాలా నీచంగా చూస్తారు, మాట్లాడతారు. పెద్దమ్మ, ఈ మొఘలాయి సామ్రాజ్యపు సైనికులు కూడా ఒక గాలిపటం దారం లాంటి వాళ్లే. అది ఎప్పుడు మా చేతుల్లోనే ఉండాలి, మా దృష్టి ఎల్లప్పుడూ దాని మీదే ఉండాలి. నాకు గతం గుర్తొస్తోంది. అప్పుడు మీరు చిన్నవారు, ఇంతే ఉండేవారు. కానీ రాను రాను పెద్దవుతున్న కొద్దీ మీ సామర్థ్యం, మీ ప్రతిభ పెరిగిపోతూనే ఉన్నాయి. మిమ్మల్ని చూస్తే నాకు గర్వంగా ఉంది జలాల్. రాను రాను మీ గురించి మరింత ఎక్కువగా గర్వపడుతున్నాను నేను. మీ ఒంట్లో ప్రవహిస్తున్నది నా రక్తం కాదని ఒప్పుకుంటాను, కానీ నా పాలు తాగి మీరు పెరిగి పెద్దవారయ్యారు. నేను మీకు అమ్మనైనందుకు నాకు గర్వంగా ఉంది జలాల్. పెద్దమ్మని నేను. అల్లా దయవల్ల మీ కీర్తి ప్రతిష్టలు మరింతగా పెరగాలి. ఇదంతా మా పట్ల మీకున్న అభిమానమే పెద్దమ్మగారు. రండి. ప్రణామాలు అత్తయ్య గారు. చిరంజీవిగా వర్ధిల్లమ్మా. రా కూర్చో. అత్తయ్య గారు, నాకు కొన్ని అసలు నచ్చడం లేదు. అదేంటో చెప్పమ్మా జోధా. షహిన్షా బక్షిబాను పట్ల వ్యవహరించిన తీరు, ఆ వ్యవహారంలో మొత్తం అంతా పొరపాటే జరిగింది. కేవలం బంధాలు మాత్రమే తెగిపోయాయి. అలాంటి అమూల్యమైన బంధాలు మానవ జీవితంలో ఉండడం అత్యంత అవసరం. ఇప్పుడవన్నీ అనుకుని ఏం లాభం లేదు తల్లి. నాకు జలాల్ సంగతి బాగా తెలుసు. ఒక్కసారి గనక తను నిర్ణయం తీసుకుంటే దానివల్ల తనకి ఎంత కష్టం కలిగినా కూడా అది ఎన్నటికీ మార్చుకోబోడు. తన చెల్లెలతో బంధాలు తెంచేసుకున్నాడు. లోపల కుమిలిపోతున్నా తన పంత మాత్రం మార్చుకోబోడు. తన జన్మదినం రోజు కూడా బక్షిబాను వచ్చిందంటే ఎంత మాత్రం భరించలేడు. నేను అర్థం చేసుకోగలను అత్తయ్య గారు. షహిన్షా గారు అలా చేశారంటే ప్రజలు తప్పుగా అనుకోకూడదని అలా చేశారు. షహిన్షా కుటుంబ వ్యామోహంలో న్యాయాన్ని విస్మరించడని ప్రజలు భావిస్తారేమోనని వారి ఉద్దేశం. కానీ షహిన్షా లోపల పడుతున్న బాధని ఏ ఒక్కరూ అర్థం చేసుకోలేరు. షహిన్షా అయినందువల్ల వారు చెల్లిస్తున్న మూల్యం ఏంటనేది మనలో ఏ ఒక్కరూ కూడా అర్థం చేసుకోలేము. జలాల్కి గల అన్న అనే బంధం ఒక షెహన్షాని బలహీనపరచకూడదని బక్షీబానుకు శిక్ష విధించే పనిని తను నీకు అప్పగించాడు జోధా. ఒక షహిన్షాగా వారు నిర్ణయం అయితే తీసుకున్నారు గాని ఒక అన్నయ్యగా తన చెల్లెల్ని ఎన్నటికీ క్షమించకూడదా? అదంతా మనం జలాల్కి వదిలేయాలి జోధా. ఈ విషయంలో నువ్వు నేను ఇక ఏమీ చేయలేం. ఇక నన్నడిగితే నువ్వు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య వచ్చిన విభేదాలు సరిచేయడంలో నీకు జలాల్కి మధ్య అడ్డుగోడలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని గాయాల్ని కేవలం కాలమే నయం చేయగలదు తల్లి. ఇక నేను వెళ్తాను. అలాగని అన్ని కాలానికే వదిలేయకూడదు అత్తయ్య గారు. అప్పుడప్పుడు మనిషి తన ప్రయత్నం తాను చేసి తీరాలి. పైగా షహిన్షా కూడా ఒక మనిషిగా ఏ మనిషి అయినా సరే తనని తాను ఎన్నటికీ జయించలేడు. షహిన్షా మనసులోని ఈ పోరాటాన్ని, ఆయనలో చెలరేగుతున్న యుద్ధాన్ని నేను ఎలాగైనా ముగిసేలా చేయాలి. అందుకు నేను పూనుకోక తప్పదు. భాయ్జాన్, మీకోసం నేను... నీ ముఖం కూడా మాకు చూపించొద్దని మేము ఇదివరకే చెప్పాం. అయినా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారా? భాయ్జాన్, మేం మీకోసం కానుక తీసుకొచ్చాం. ఇక మాకేమీ అక్కర్లేదు. ఇదివరకే మీరు మాకివ్వాల్సింది ఇచ్చేశారు. మాకు మా మీద, మా కోపం మీద అదుపు తప్పేలోపే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు చేసిన నేరం ఎంతో ఘోరమైన నేరం. ఇవాళ మా పుట్టినరోజు. మీరు మా కంట పడటం కూడా మాకు ఇష్టం లేదు. అందుకే మళ్ళీ చెప్తున్నాం, తక్షణమే వెళ్ళిపోండి ఇక్కడి నుంచి.
దయచేసి క్షమించండి షహిన్షా. తమరి అనుమతి లేకుండా తమ గదికి వచ్చినందుకు నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరు దయచేసి బక్షిబానుని క్షమించండి. తనకి మీరు అన్నయ్య. తను చేసిన నేరం. జోధా బేగం, ఈ విషయంలో మేము మీతో మాట్లాడదలుచుకోలేదు. మేము తనకి శిక్ష విధించే అవకాశం మీకు ఇచ్చేశాం. ఆ అవకాశం మీరు వినియోగించుకున్నారు. అయినా ఇది మా వ్యక్తిగత వ్యవహారం. మీరిందరూ జోక్యం చేసుకోకపోతే మంచిదనుకుంటున్నాం. మేం చెప్పేశాం కదా జోధా బేగం, ఇది పూర్తిగా మా వ్యక్తిగత విషయం. మాకిందులో మీ జోక్యం కొంచెం కూడా ఇష్టం లేదు. షహిన్షా, నేరానికి గాను నేరస్తుడికేగా శిక్ష పడాలి. కానీ దానివల్ల వేరొకరికి బాధ కలిగితే అలాంటి శిక్ష సరైంది కాదు. న్యాయం సరిగ్గా జరగలేదనే అర్థం. బక్షిబానుతో బంధాన్ని తెంచేసుకొని తమరు కేవలం తన మీదే కోపంతో లేరు. తమకి తమ మీదే కోపంగా ఉంది, మా మీద కోపంగా ఉంది, మొత్తం లోకం మీద కోపంగా ఉంది. అందుకే నేను తమర్ని వేడుకుంటున్నాను. దయచేసి తనని క్షమించండి. క్షమించడం అనేది చాలా పెద్ద శౌర్యంతో సమానం షహిన్షా. క్షమించేయండి తనని. ప్రతి ఏడాది మా పుట్టినరోజు వస్తూనే ఉంది, భవనంలో ఉత్సవం జరుగుతూనే ఉంది. కానీ ఈసారి ఈ జన్మదినం ఆనందాన్ని కాక బాధని కలిగించే గతాన్ని గుర్తు చేస్తోంది. మాకిప్పటికీ గుర్తుంది, మా జన్మదిన వేడుకలకి ఎంతో ముందే సన్నాహాలు ఆరంభమయ్యేవి. ఆ రోజు మా జీవితాన్ని పూర్తిగా మార్చేస్తోందని మాకు ఎంత మాత్రమూ తెలీదు. అతిథులందరూ కూడా ఆగ్రాకి చేరుకున్నారు. షహిన్షా గారి జన్మదినానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. ఈనాటి ఉత్సవం అన్ని ఉత్సవాల కంటే పెద్ద ఉత్సవం. షెహన్షా గారి పుట్టినరోజు అంటే ప్రతిదీ గొప్పగా ఉండాలి, ఎంతో ఘనంగా ఉండాలి అన్నట్టు ఇంకో సంగతి. షెహన్షా గారికి భోజనం వడ్డించడానికి ముందు స్వయంగా మేమే రుచి చూస్తాం. వెళ్ళండి, తీసుకురండి. ఈ అవకాశం కోసమే శత్రువులు ఎదురు చూస్తుంటారు. ఈ రోజు కోసమే దాడి చేయడానికి అదను కోసం చూస్తూ ఉంటారు. సైనికులందరినీ బాగా హెచ్చరించు, అప్రమత్తంగా ఉండమని చెప్పు, సదా సన్నద్ధంగా ఉండాలని చెప్పు. చిన్న తప్పు గాని పొరపాటు గాని జరిగినా నేను సహించేది లేదు. సలాం వాలేకుం అమ్మీజాన్. మీరిక్కడ? చిరంజీవిగా వర్ధిల్లు జలాల్. ఖుదా నీ ఆయుష్ ఇంకా 1000 ఏళ్లు పెంచుగాక. పుట్టినరోజు శుభాకాంక్షలు జలాల్. నా కోరిక ఏమిటంటే సామ్రాజ్యంలో ఇవాళ దానాలు కానుకలు ఎప్పటిలాగే పంచిపెట్టాలని, ఖైదీలను విడుదల చెయ్యాలని. తమరి ఆజ్ఞను పాటిస్తాం అమ్మీజాన్. షహన్షా జలాలుద్దీన్ మొహమ్మద్ జిందాబాద్. మొఘలాయి సామ్రాజ్యం జిందాబాద్. బాద్షా జలాలుద్దీన్ జిందాబాద్.
జోధా, నీకు తెలుసా జోధా, భవనం అంతా షెహన్షా పుట్టినరోజు ఏర్పాట్లతో హడావిడిగా ఉంది. రకరకాల వంటకాలు చేస్తున్నారు. అతిథులందరూ వచ్చేశారు. ఎటు చూస్తే అటు సన్నాహాల సందడి. అందరి ఆలోచన ఏంటంటే షెహన్షా గారిని ఎలా సంతోష పెట్టాలా అని. మోతి, కొంచెం వారిని చూడు. శ్రీకృష్ణుడి విగ్రహాన్ని కాదు, ఆ మురళిని, ఆ నెమలి పింఛాన్ని, వాటిని స్వయంగా షహిన్షా గారే నాకు పుట్టినరోజు కానుకగా ఇచ్చారు. అంతకంటే ముఖ్యమైన నన్ను నమ్మడం, అందరి ఎదుట నా గౌరవాన్ని కాపాడటం. మోతి, నేను ఎప్పటి నుంచో తెగ ఆలోచిస్తున్నాను వారి జీవితాంతం గుర్తుంచుకునే కానుక షహిన్షా పుట్టినరోజుకి ఇవ్వడం గురించి. కానీ ఏమి ఇవ్వాలనేదే అర్థం కావడం లేదు. వారికి లేనిదంటూ ఏదీ లేదు. నాకు తెలిసినంత వరకు మహామంగ గారు, రుకయ్య బేగం గారు ఆయనకి ఏవో అమూల్యమైన కానుకలు ఇస్తారు. సామంతరాజులు, సుబేదారులు ఇలాంటి వారు కూడా వారికి ఏవేవో కానుకలు ఇస్తారు. అలాంటప్పుడు వారికి జీవితాంతం గుర్తుండేలా నేను ఇవ్వగలిగే కానుకేంటి? కానీ జోధా, ఏదో ఒక కానుక ఇవ్వాల్సిందే కదా. నా కోరిక ఏంటంటే నా మిత్రురాలు అన్నిటికంటే అమూల్యమైన కానుక ఇవ్వాలని. అన్నిటికంటే భిన్నమైంది. అయినా నాకని తెలివితేటలు లేవు జోధా. నువ్వే ఆలోచించాలి. బాద్షా గారికి జన్మదిన శుభాకాంక్షలు. హుజూర్ని ఖుదా ఎల్లప్పుడూ దయతో చూడాలి. మీ జన్మదినానికి అనేక శుభాకాంక్షలు జలాల్. శుక్రియా. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా మేము ఆ ఆనవాయితీని పాటించాం. మేము ముందుగా మీ దగ్గరికి వచ్చాం. శుభాకాంక్షలు అయితే చెప్పారు, కానీ మీరు మాకు కానుక ఇవ్వలేదే? ఆ కానుక తేవడానికి నేనెంతగానో శ్రమించాను. అందుకని అది పొందాలంటే మీరు కూడా కొంచెం శ్రమ పడాలి షెహన్షా. మేమేం చేయాలో చెప్పండి. అదే మీకెంతో ఇష్టమైన పని. చిక్కు ప్రశ్నలు విప్పాలి మీరు. అలా కొన్ని చిక్కు ప్రశ్నలు విప్పిన తర్వాత మీరు మీ కానుక దగ్గరికి చేరుకుంటారు. ఒక్కొక్క చిక్కు ప్రశ్న మిమ్మల్ని ఒక్కొక్క అడుగు ముందుకు తీసుకెళ్తుంది. అయినా ఆ కానుక నేరుగా మాకు ఇచ్చేయచ్చుగా? ఎందుకంటే శ్రమ పడిన తర్వాత వచ్చిన కానుకే బాగుంటుంది. అంతులేని ఆనందం కలుగుతుంది. పోనీలేండి, మీకోసం నేను ఈ ఆటని కొంచెం సులభం చేసేస్తాను. ప్రతి చిక్కు ప్రశ్న మిమ్మల్ని మీకు ప్రియమైన వారి దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళాక తర్వాత చిక్కు ప్రశ్న తెలుస్తుంది. ఇక చిట్ట చివరిగా రహీం మిమ్మల్ని మీ గమ్యానికి చేరుస్తారు. అంటే ఆ కానుకేదో చాలా గొప్పదనిపిస్తోంది. సరే, ముందు మొదటి చిక్కు ప్రశ్న ఏమిటో చెప్పండి. అయితే సరే వినండి. మీకు జీవితాన్నిచ్చిన వారి వద్దకి వెళ్లి వారిని చూడండి. ఆ తర్వాత చిక్కు ప్రశ్న అయ్యగారికి అక్కడ తెలుస్తుంది. మాకు జీవితం ఇచ్చిన వారంటే మా అమ్మీజాన్, మహారాణి అన్నమాట. అంటే ముందుగా మేము వారి వద్దకే వెళ్ళాలి. సరే రుకయ్య, మేము బయలుదేరతాం. కానుక చేతికి వచ్చాక శుక్రియా చెప్పడానికి మళ్ళీ మీ వద్దకు వస్తాం. అయితే కానుకిచ్చే ఈ పద్ధతి మాకు చాలా బాగా నచ్చింది. చూసారా, షెహన్షా గారు క్షణాల్లో మొదటి చిక్కు ప్రశ్నని విప్పేశారు. నేను కావాలనే అవన్నీ చేశాను. ఎందుకంటే జలాల్ వీలైనంత త్వరగా కానుక వద్దకు వెళ్లాలని నా కోరిక. బాద్షా జలాలుద్దీన్ మొహమ్మద్ ఏం చేస్తున్నారు? జన్మదిన శుభాకాంక్షలు జలాల్. తమరు ఆ పని చేయకండి షెహన్షా. మీరు మా అందరికీ బాద్షా. మాకు సలాములు పెట్టకండి. మేం బాద్షా అయింది తర్వాతేగా, అంతకంటే ముందు మీరంతా పెంచి మమ్మల్ని పెద్ద చేశారు. ఆ విధంగా మీ హోదా బాద్షా హోదా కంటే గొప్పది. మా సలాంకి మీరు అర్హత కలవారు. మా అందరి తరఫున నీకిస్తున్న కానుక జలాల్. ఖుదా నిన్ను ఎంతో గొప్ప మనిషిగా నిలబెట్టాలి. శుక్రియా అమ్మీజాన్. శుక్రియా సలీమా బేగం, మేము మీ కానుకని స్వీకరించాం. కానీ ఇంతకంటే గొప్ప కానుక ఏమిటంటే మీరు జోధా బేగం వ్యవహారంలో మాకు చేసిన సహాయం.
సరే గాని అమిజాన్, మేము రుకయ్య బేగంతో ఒక ఆటలో పాల్గొంటున్నాం. తను మాకిచ్చే కారక వద్దకు చేరుకోవాలి అంటే కొన్ని చిక్కు ప్రశ్నలు విప్పాల్సి ఉంది. సరే, నేను నీకు తర్వాత చిక్కు ప్రశ్న చెప్తానులే జలాల్. రెండో చిక్కు ప్రశ్న ఏమిటి అంటే, మీరు తమ సర్వస్వంగా భావించే వ్యక్తిని సూచిస్తుంది. రక్త సంబంధం కాకపోయినా మీరు ఆ వ్యక్తితో బంధాన్ని అన్నింటికంటే గొప్పదిగా భావిస్తారు. ఇప్పుడు మీరు ఆ వ్యక్తి ద్వారానే తర్వాత మెట్టెక్కగలుగుతారు. మాకు అర్థమైంది అమిజాన్, మాకు సెలవిప్పించండి. మేమందరికంటే ముఖ్యం అనుకునే వ్యక్తి మీరు తప్ప ఇంకెవరు పెద్దమ్మగారు? జన్మదిన శుభాకాంక్షలు జలాల్. మీరు ఈ సృష్టిలో అందరికంటే గొప్ప షెహన్షా కావాలి. ఈ విశ్వమంతా మీ కనుసన్నల్లోనే మెలగాలి. ఇవే మీకు మా శుభాకాంక్షలు జలాల్. మీరు మనసారా చేసిన ప్రార్థన అల్లా తప్పక స్వీకరిస్తారు. అన్నట్టు ఇంకో మాట. అదేమిటి రేషం? ఆటపాటలతో అలరించి పట్టుకో, అడిగి తెలుసుకో. రుక్కయ్య బేగం కానుకనడిగి తెలుసుకో. ఇదేం చిక్కు ప్రశ్న పెద్దమ్మగారు? ఆటపాటలతో అలరించే వారిని అడిగి తెలుసుకో. రుక్కయ్య బేగం చిక్కు ప్రశ్నని విప్పి చూడు. జలాల్ సతమతమవుతున్నట్టున్నాడు. ఏమీ అనుకోవద్దు జలాల్, నేను ఈ విషయంలో ఎలాంటి సాయం చేయలేను. ఎందుకంటే మీకు చిక్కు ప్రశ్న చెప్పడం వరకే మా పని. దాని గురించి వివరించే పని మాది కాదు. ఆటపాటలతో అలరించి పట్టుకో. ఈ వయసులో ఆటపాటలు పట్టుకోవడం అంటే అర్థమైపోయింది పెద్దమ్మగారు. షెహన్షాకి జన్మదిన శుభాకాంక్షలు. శుక్రియా. తర్వాత చిక్కు ప్రశ్నలో వేప చెట్టు, తర్వాత చిక్కు ప్రశ్నలో వేప చెట్టు, తర్వాత చిక్కు ప్రశ్నలో వేప చెట్టు. తరువాత చిక్కు ప్రశ్నలో ఏం చెట్టు? తరువాత చిక్కు ప్రశ్నలో తులసి చెట్టు, తర్వాత చిక్కు ప్రశ్నలో తులసి చెట్టు. సలాం వాలేకుం రాజావారు, బాగున్నారా మీరు? సలాం షెహన్షా, జన్మదిన శుభాకాంక్షలు. ఇది చూసారా, మేం మీకోసం తయారు చేసిన కానుక. బ్రహ్మాండంగా ఉంది రాజావారు. శుక్రియా. మాకు తెలిసి రుకయ్య బేగం చిక్కు ప్రశ్నలో మీకు కూడా భాగం ఉందట. పోనీలేండి, మీరు ఇప్పుడైనా వచ్చారు. పొద్దుటి నుంచి కంఠస్థం చేస్తున్నాను, మర్చిపోతానన్న భయంతో. అయితే ఆ చిక్కు ప్రశ్న ఏమిటో చెప్పండి. తర్వాత చిక్కు ప్రశ్న తులసి చెట్టు. వెళ్లి వెతుక్కోండి ఎక్కడుందో తులసి చెట్టుని. అప్పుడు తెలుస్తుంది ఆ గొప్ప కానుక ఏమిటో అని. మా పనైపోయింది, ఇక మేము ఆడుకోవడానికి వెళ్తాం. సలాం. ఆటపాటలతో అలరించి పట్టుకో. భలే చిక్కు ప్రశ్న తయారు చేశారు రుకయ్య బేగం. తులసి చెట్టు. తులసి చెట్టు దగ్గర జోధా బేగం ఉంటుంది. భలే వారు రుకయ్య బేగం, మీరు మీ చిక్కు ప్రశ్నల ఆటలో జోధా బేగం కూడా చేర్చుకున్నారు. జన్మదిన శుభాకాంక్షలు షెహన్షా. శుక్రియా. ఏంటి, మీరు మాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పరా? శుభాకాంక్షలు. కేవలం శుభాకాంక్షలు ఆశించి రాలేదు. మాకు మా పుట్టినరోజు కానుక ఇస్తారా, లేక దానికి కూడా ఏదైనా చిక్కు ప్రశ్న వేస్తారా? ఏమిటలా ఆలోచిస్తున్నారు జోధా బేగం? మాకు మా పుట్టినరోజు కానుక అందాలంటే మేము ఏం చేయాలో, ఎక్కడికి వెళ్లాలో చెప్పండి. అది కూడా ఒక చిక్కు ప్రశ్న, లేక మీరు దేనికైనా గురి పెట్టారా? చిక్కు ప్రశ్న ఏంటి? నేను ఎలాంటి చిక్కు ప్రశ్నతో ముడిపెట్టలేదు. నిజంగానే జోధాకేమీ తెలీదా, లేక మాతో పరాచకాలు ఆడుతోందా? షెహన్షా, నా పూజ ఇంకా అయిపోలేదు. మీరు అనుమతిస్తే పూర్తి చేసుకుంటాను.